హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మా దైవిక్ అన్నప్రసన్నకి మేము చేసిన అరేంజ్మెంట్స్ అన్ని చూపిస్తాను. ఇక్కడైతే జ్యువెలరీ షాపింగ్ కని వచ్చాను. ఏదైనా జ్యువెలరీ నచ్చితే తీసుకుందామని. ఇప్పుడు జిలేబీ సెట్ చాలా ట్రెండింగ్ కదా. వీళ్ళ దగ్గర ఇలా యాంటిక్ టెంపుల్ జ్యువెలరీ అయితే చాలా బాగుంటది. ట్రెడిషనల్ గా చాలా బాగుంది కదా. సో నాకు ఈ సెట్ బాగా నచ్చింది. కాకపోతే చూస్తున్నాను, అంటే నేను వేసుకునే శారీ పైనకి ఏది సెట్ అవుతుందో చూసి తీసుకుంటాను. చాలా ట్రెడిషనల్ వింటేజ్ శారీ అనుకుంటున్నాను. సో మీరు ఈ వీడియో ఫుల్ చూడండి. ఏం శారీ అండ్ రిటర్న్ గిఫ్ట్స్, డెకోర్ ఎలా చేయించాము, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు ఎప్పుడైనా జ్యువెలరీ ఎలా స్టైల్ చేయాలని ఉంటదంటే సింపుల్ సెట్స్, చిన్న చిన్న సెట్స్ అయినా అవి దగ్గరికి వేయడం ఇష్టం. ఇప్పుడు అదే ట్రెండ్ కూడా. అంటే నేను చిన్నగా ఉంటా కాబట్టి లాంగ్ సెట్స్ అంతా సెట్ అవ్వవు అనిపిస్తుంది. సో చిన్నవే 2 చూసాను. అండ్ ఇక్కడ ఈ లాకెట్ అయితే నాకు మీకు చూపించాలనిపించింది. ఎంత ప్రిటీ ఉందో, కృష్ణ వచ్చి ఎంత బాగుందో. అసలు డిజైన్ అంతా చాలా యూనిక్ గా అనిపించింది. ఇంకా చాలా బాగా చేశారు. లాకెట్ ఇలా వచ్చి బీట్స్ వచ్చాయి. ఇంక ఈ మధ్య జిలేబీ హారం కూడా చాలా ట్రెండింగ్ కదా, అందుకే మీకు ఇక్కడ చూపిస్తున్నాను వేసుకొని. ఇక్కడ సింపుల్ గా జిలేబీ సెట్ అయితే చాలా బాగుంది. నేను మా చిన్నోడి నేమింగ్ సెరమనీకి వేసుకున్న జ్యువెలరీ అందరికి చాలా బాగా నచ్చింది. ఆ సెట్ అయితే అది కూడా గోయాస్ లోనే తీసుకున్నాను. కాకపోతే అప్పుడు నైట్ పార్టీ కాబట్టి నేను విక్టోరియన్ సెట్ తీసుకున్నాను. ఇప్పుడు డే టైమ్ లో ట్రెడిషనల్ ఈవెంట్ చాలా లైవ్లీగా కనిపించాలి. ఈ శారీ కూడా చాలా సింపుల్ గా వింటేజ్ శారీ ప్లాన్ చేసుకున్నాను. సో దానికి సెట్ అయ్యేలాగా జ్యువెలరీ చూస్తున్నాను. ఇక్కడ నేను ఇప్పుడు ఇదే చెప్తాను, మన లుక్ హైలైట్ అవ్వాలి ఏదైనా మన ఇంట్లో ఈవెంట్ లో అయితే. సో మనం జ్యువెలరీ అండ్ మన శారీకి మ్యాచింగ్ అనేది తీసుకోవాలి. అలా సెట్ చేసుకుంటేనే ఫైనల్ గా మనకి ప్రాపర్ అవుట్పుట్ వస్తుంది. మా చిన్నోడికి అప్పుడే 6 months వచ్చాయంటే అసలు నమ్మబుద్ధి అవ్వట్లే. అన్నప్రసన్నకి అన్ని అరేంజ్ చేస్తున్నాం అనమాట. అయితే చాలా చిన్నగానే చేద్దాం అనుకుంటున్నాము. ఇంట్లోనే హాల్లో డెకోర్ అవుతుంది. సో డెకోర్ కూడా చూపిస్తూ ఉంటాను నేను. డెకోర్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ ఫస్ట్ టైం న్యాచురల్ డెకోర్ చేపిస్తున్నాను. ప్రతిసారి మీరు చూస్తారు కదా, లైక్ సోలా వుడ్ ది చేపిస్తాను. సో ఈసారి నేను న్యాచురల్ గా, ఇప్పుడు అరిటాకుల డెకోర్ చాలా ట్రెండ్ అవుతుంది కదా, సో అట్లా సింపుల్ అరిటాకులతో చేయించాలనుకున్నాను. అండ్ ఈ సింపుల్ ఈవెంట్ నేను ఎలా అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నానో ఈ వీడియోలో ఉంటది. అండ్ డెకోర్ ఎలా వస్తుంది, నా అవుట్ఫిట్ ఏంటి, ఎలా అని. బ్రైడల్ సెరమనీ అప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దాం అనుకున్నాను, బట్ నాకు బడ్జెట్ కొంచెం పాసిబుల్ అవ్వలేదు, చాలా ఎక్కువ అయిపోయి ఉండే. సో అందుకే ఈసారి కొన్నైనా సరే తెప్పిద్దాము. ఇంటికి వచ్చిన వాళ్ళకి దైవిక్ గుర్తుగా ఏదైనా ఒకటి ఉండాలి, ఇంటి నుంచి వెళ్ళే వాళ్ళకి దైవిక్ గుర్తుగా అని. సో ఈసారి అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట కొన్ని రిటర్న్ గిఫ్ట్స్. ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ ఇప్పుడు ఇక్కడ ప్యాకింగ్ అవుతున్నాయి. సో ఈ రిటర్న్ గిఫ్ట్స్ అన్ని నేను ఎక్కడ తీసుకున్నానంటే యువర్ ఎన్కేస్ క్రాఫ్ట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో. ఇక్కడ నేను ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మెన్షన్ చేస్తాను. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ప్రొవైడ్ చేస్తాను. చూడండి, సింపుల్ అయినా బాగుండాలని అనుకున్నాను. ఫస్ట్ ఈ బ్యాగ్ చూడండి, ఎంత ప్రిటీ ఉంది కదా, నాకు చాలా బాగా నచ్చింది. ఇట్స్ వెరీ క్యూట్. ఎక్కడికైనా టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఓన్లీ కొబ్బరికాయ ఇంకా జస్ట్ అగరబత్తి పెట్టడానికి కూడా బాగుంది కదా, సో అలా యూజ్ చేసుకుంటారని ఈ ఐడియా అనమాట. చాలా బాగుంది. సో దీని పైన అయితే నేను సెండ్ చేసా తనకి. పింట్రెస్ట్ లో చూసి యశోద ఇంకా కృష్ణది ఇది కావాలి అని చెప్పి సెండ్ చేశాను. ఎంత క్యూట్ వచ్చిందో, ఎలా వస్తుందో అని అనుకున్నాను నేనైతే. బట్ ఇది బ్యాగ్ చూసాక చాలా ప్రిటీగా అనిపించింది. క్యూట్ ఉంది కదా. దీనిపైన ఇలా ప్రింట్ అయితే ఎంత బాగా వచ్చిందో కదా. యశోద కృష్ణ చాలా బాగుండే. 2 కలర్స్ లో ఆర్డర్ చేశాను, పింక్ అండ్ ఎల్లో. క్వాలిటీ చాలా బాగా వచ్చాయి. ఇంకోటి ఏంటంటే ఈవెంట్ మొత్తం యశోద కృష్ణ థీమ్ లో ఉంటుంది. అంటే ఇంట్లో డెకోర్ కూడా అలానే చేస్తున్నాను కాబట్టి అదే థీమ్ బాగుంటది అనేసి ఇలా ప్రింట్ చేయించాను వీటిపైన. నా దగ్గర కస్టమైజేషన్ కూడా అవైలబుల్. ఇవే కాకుండా ఇంకా చాలా రిటర్న్ గిఫ్ట్ ఐడియాస్ కూడా తన దగ్గర ఉన్నాయి. ఇంట్లోనే ఈవెంట్ అంటే దాని ముందు రోజు చాలా హడావిడి ఉంటది కదా. సో ఇవన్నీ నైటే ప్యాక్ చేసి పెట్టాము రిటర్న్ గిఫ్ట్స్ అని. ఇలా 1 బ్లౌజ్ పీస్, అది 1 మీటర్ బ్లౌజ్ పీస్, ఇంకా పసుపు కుంకుమ, ఇంకా ఒక కార్డ్ కూడా పెట్టామన్నమాట. అది కూడా కృష్ణ యశోద. ఇలా బ్రొకేట్ ది బ్లౌజ్ పీస్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. చాలా ఆప్షన్స్ ఉన్నాయి తన దగ్గర అయితే. దీనికే మంచి ఇట్లా 4 బ్యాంగిల్స్, ఇంకా కృష్ణ యశోద కార్డ్, ఇంకా పసుపు కుంకుమ కూడా అటాచ్ అయ్యి ఉందన్నమాట. ఇక చూస్తున్నారు కదా. ఈ కార్డ్ కూడా ఇలా కస్టమైజ్ చేయించుకున్నాను, ఎందుకంటే చిన్నోడి అన్నప్రసన్న కాబట్టి అలా గుర్తుగా బాగుంటదని. బ్యాగ్ లో పెట్టి ఇవ్వడానికి సింపుల్ డెకరేటివ్ ఇంకా యూస్ఫుల్ గిఫ్ట్ కూడా తీసుకున్నాను. ఎంత బాగుంది కదా, డిజైన్ కూడా అంత బాగుంది కదా. మెయిన్ గా క్వాలిటీ చాలా బాగుంది గైస్. సో ఇట్లా ఓపెన్ చేయాలి, లైక్ వింటేజ్ స్టైల్లో ఉంది. సో ఇట్లానే లైక్ గర్ల్స్ మంచిగా జ్యువెలరీ బాక్స్ లాగా యూజ్ చేసుకుంటారు, ఇయర్ రింగ్స్ అన్ని పెట్టుకోవడానికని. అండ్ దిస్ వన్ వచ్చేసి ఇది మనం డైనింగ్ టేబుల్ పైన ఏదైనా వేసుకోవడానికి యూజ్ అవుతుంది కదా, లైక్ సోంప్ కానీ లైక్ సాల్ట్ కానీ ఎనీథింగ్. నాకైతే ఈ బ్యాగ్స్ పైన ప్రింట్ అయితే చాలా అడోరబుల్ అనిపించింది, బాగా అనిపిస్తుంది కదా. సో అన్ని ప్యాకింగ్ చేస్తున్నాం. ఇంకా నేను ఈ వీడియోలో ఓన్లీ మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను, ఎక్కడి నుంచి ఏమేమి తీసుకున్నాను, ఎలా ప్యాకింగ్ ఎలా అరేంజ్ చేస్తున్నాను, ఎవ్రీథింగ్ అనేది. మీ ఇంట్లో కూడా ఇలాంటి ఈవెంట్స్ ఏవైనా ఉంటే మీకు యూస్ఫుల్ అవుతుంది అనేసి. సో ఇక్కడైతే ఇలా ప్యాక్ చేశాను. మమ్మీ ఇంకా ఒక ఆరెంజ్ ఇంకా
తమలపాకు ఇంకా సోమ్ ప్యాకెట్ కూడా పెట్టాలి అని చెప్పింది. సో అవన్నీ కూడా అరేంజ్ చేసి ఇక్కడ ప్యాక్ చేస్తున్నాము. ఐఎమ్ సో హ్యాపీ. కొంతమందికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నాను. చిన్నోడి నేమింగ్ సెరమనీ అప్పుడు ఇద్దాం అనుకున్నా, బట్ అప్పుడు నాకు ఆల్రెడీ అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోయిందంతా. సో అందుకే అప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇంకా ఇవ్వలేకపోయాము. అందుకే ఇప్పుడు ఇలా ప్లాన్ చేశాను. ఇన్స్టాగ్రామ్ పేజ్ యువర్ ఎన్కేస్ క్రాఫ్ట్స్ నుంచి తీసుకున్నాను నేను ఇవి. వాళ్ళ దగ్గర ఇంకా చాలా టైప్ ఆఫ్ రిటర్న్ గిఫ్ట్స్ ఐడియాస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకా బెస్ట్ పార్ట్ వచ్చేసి రీజనబుల్ ప్రైస్ లో వచ్చాయి నాకు ఇవన్నీ. నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్లేట్స్ లో మనం స్వీట్స్ అన్ని అరేంజ్ చేసుకుందాము. 6 ప్లేట్స్ తీసుకున్నాను ఇలా అమెజాన్ నుంచి. చాలా మంచి క్వాలిటీలో వచ్చాయి. సో అమెజాన్ లో ఇంత బెస్ట్ క్వాలిటీ వస్తేనే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా క్యూట్ గా బాగున్నాయి. అసలు ఇవి ఎలా ఉంటాయో ఏంటో ఒకసారి ఆర్డర్ చేసి అయితే చూద్దామని అనుకున్నాను. సో ఆర్డర్ చేశాను, చాలా బాగా వచ్చాయి ఇవి. డిజైన్ గా చాలా బాగుండే. సో ఇందులోనే స్వీట్స్ అరేంజ్ చేద్దామని అనుకున్నాను. 6 టైప్ ఆఫ్ స్వీట్స్ అన్ని. ఇవన్నీ బ్రాస్ ప్లేట్స్ అనమాట. చాలా క్యూట్ ఉన్నాయి. ఇట్లా చేతిలో మీకు చూపిస్తున్నాను ఎంత సైజులో ఉన్నాయి అనేది. సో కొన్ని స్వీట్స్ అని పడతాయి. ఇప్పుడు ఇది బోర్డు పెడతాం కదా, బోర్డులో పడితే బొబ్బట్లు. సో దానికోసం ఇది నేను అరేంజ్ చేస్తున్నాను. సో 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ అయితే తీసుకున్నాము. బొబ్బట్లు, లడ్డూలు, ఇంకా మడత కాజా, అట్లా పూర్తరేకులు. సో అవన్నీ ఇట్లా ట్రాన్స్పరెంట్ ది వ్రాప్ ఉంటుంది కదా, సో అది కూడా నేను అమెజాన్ లోనే ఆర్డర్ చేశాను. ట్రాన్స్పరెంట్ ఫుడ్ వ్రాప్ తీసుకొని మొత్తం ఇట్లా కవర్ చేశాను అనమాట. ఈజీ. అసలు దీన్ని మనం కట్ కూడా చేయని అవసరం లేదు. ఈజీగా అంటే స్టిక్ కూడా చేయని అవసరం లేదు. ఆటోమేటిక్ గా అదే స్టిక్ అయిపోతుంది. ఈజీగా వర్క్ అయిపోయింది ఇదైతే. ఈ ప్లేట్స్ ఇంకా ఈ వ్రాప్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. స్వీట్స్ అయితే నియర్ బై స్టోర్ లో తీసుకున్నాను నేను. నాకైతే ఇలాంటివి చేయడంలో ముందు నుంచి ఓపిక ఉండేది, కాకపోతే దైవిక్ వచ్చాక ఇంకా ఎక్కువగా పేషెన్స్ వచ్చింది. అంటే పిల్లలు పుట్టాక పేషెన్స్ ఎక్కువే ఉండాలి కదా, సో ఇంకెక్కువ వచ్చింది. స్వీట్స్ అయితే చాలా ఎమ్మెగా ఉండే, కాకపోతే ఈ మధ్య స్వీట్స్ తినడం చాలా తగ్గించా. ఒకప్పుడు స్వీట్స్ చాలా తినేదాన్ని గైస్. అంటే మార్నింగ్ లేస్తే స్వీట్ తిన్నా అంతా తినాలనిపించేది. మార్నింగ్ లేసి కూడా స్వీట్స్ తినాలనిపించేది. బట్ ఇప్పుడు మొత్తం తగ్గించేసాను. దోస్ డేస్ ఆర్ బ్యూటిఫుల్. అసలు ఏ తిన్నా అంత వెయిట్ వచ్చేది కాదు. మంచిగా ఎంజాయ్ చేసేదాన్ని ఫుడ్. నెక్స్ట్ ఇక్కడైతే రేపు పూజకి సంబంధించిన జర్మన్ సిల్వర్ ఐటమ్స్ ఎక్కడ తీసుకున్నానో చూపిస్తున్నాను. ఇన్స్టాగ్రామ్ పేజ్ SGT హౌస్ ఆఫ్ జర్మన్ సిల్వర్ పేజ్ లో తీసుకున్నాను. అండ్ మెయిన్ థింగ్, ఈ వీడియోలో నేను చూపించేవన్నీ ఏదో ప్రమోషన్ కి మాత్రం చూపించట్లేదు. నాకు నచ్చి నేను తీసుకున్నా కాబట్టి, క్వాలిటీ బాగున్నాయి కాబట్టి చూపిస్తున్నాను. మీకు నచ్చి మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అంటే డెఫినెట్ గా వాళ్ళ పేజ్ ని చెక్అవుట్ చేయండి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. అసలు డిజైన్స్ అంతా ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఈ పూజ ఐటమ్స్ చూసి సిల్వరే అనుకున్నారు. అంత బాగున్నాయి అసలు. నేను పెళ్ళప్పుడు తీసుకున్న సిల్వర్ ఐటమ్స్ ఏంటంటే కొంచెం చిన్నగా ఉన్నాయి అనమాట. అప్పుడున్న బడ్జెట్లోనే కొంచెం చిన్నవి తీసుకున్నాము. పెళ్ళి కంటే సిల్వర్ అంటే కొంచెం చిన్నవి తీసుకుంటాం కదా, సో ఎందుకంటే మెయింటెనెన్స్ అవన్నీ ఎక్కువ కాబట్టి. జర్మన్ సిల్వర్లో అయితే ఎక్కువ ఐటమ్స్ వస్తాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ లైక్ సిల్వర్ లానే కనిపిస్తుంది. సో పూజలో, పిక్చర్స్లో, వీడియోస్లో బాగా కనిపించడానికి ఉంటుంది. అండ్ ఇవి మంచిగా యూజ్ అవుతాయి కూడా. సో ఇవైతే మెయిన్గా నాకు క్వాలిటీ చాలా బాగా నచ్చాయి. అండ్ డిజైన్ అదంతా కూడా సేమ్ లైక్ సిల్వర్ లా వచ్చింది. ఈ కల్చర్ అయితే చూడడానికి చాలా హెవీగా ఉన్నా, పట్టుకుంటే మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంది. డిజైన్ కూడా అంతా యూనిక్ గా వచ్చింది. సేమ్ లైక్ సిల్వర్. అసలు ఇది ఎవరు జర్మన్ సిల్వర్ అంటే నమ్మరు, అంత బాగుంది క్వాలిటీ అయితే. ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా, చాలా మందికి యూస్ఫుల్ అవుతుందని చూపిస్తున్నాను. ఇదే సిల్వర్ లో అయితే మనకి టూ ఎక్స్పెన్సివ్ అవుతుంది. అండ్ ఇంత పెద్దది కూడా తీసుకోవాలనుకోం కదా. చాలా బాగుంది లుక్ వైజ్ అయితే. ఇంకోటి ఏంటంటే జర్మన్ సిల్వర్ ఎప్పుడైనా మెయింటెనెన్స్ మంచిగా చేస్తే అది చాలా మంచిగా మనకి ఎక్కువ రోజులు వస్తుంది అనమాట. ఎప్పుడు కవర్ లోనే మంచిగా ప్యాక్ చేసి ఉంచడం వల్ల. అన్నిట్లో నా ఫేవరెట్ అయితే ఈ ప్లేటే. ఎంత గ్రాండ్ అండ్ రిచ్ లుక్ లో ఉందో నాకు మస్తు నచ్చింది. అసలు చూడగానే ఇట్లా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత క్వాలిటీతో ఉంది. ఏ పూజకైనా డెఫినెట్ గా ఈ ప్లేట్ అందరికి యూస్ఫుల్ అవుతుంది. సో నాకు ఫర్దర్ గా కూడా యూజ్ అవుతుందని తీసుకున్నాను. చాలా బాగుంది అసలు ఇదైతే. వెరీ జెన్యున్ గా చెప్తున్నాను. ముందెప్పుడు ఇంత బెస్ట్ క్వాలిటీ చూడలేదు. అంత బాగుంది క్వాలిటీ అయితే. షైన్ కూడా అంత చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే శ్రావణ మాసం పూజల్లో కూడా ఇవన్నీ చాలా బాగా యూజ్ అవుతాయి. సో మళ్ళీ తీసుకునే పని కూడా ఉండదు. బెస్ట్ క్వాలిటీ తీసుకుంటే మాత్రం. వీళ్ళు ఇలా ఆల్రెడీ మంచిగా కవర్ లో ప్యాక్ చేసి ఇస్తారు కదా, సో అదే కవర్ లో మనం యూస్ అయిపోయాక, పూజ అయిపోయాక మళ్ళీ ఇదే కవర్ లో ప్యాక్ చేసుకుంటే సరిపోతుంది. చెప్పాలంటే మనం ఏదైనా మంచిగా మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటది. ఇవి కూడా అన్ని జాగ్రత్తగా ఉంచుకుంటే మనకి ఎలాంటి రస్ట్ రాకుండా మంచిగా క్వాలిటీతో ఉంటాయి. అలానే ఇలా మొత్తం పూజ సెట్ మొత్తం తీసుకున్నాను. ఇలా తీసుకోవడం వల్ల తక్కువ బడ్జెట్ లో వచ్చేసింది అనిపించింది నాకు. నేనైతే ఇట్లా జర్మన్ సిల్వర్ వి పూజలో ఎక్కువగా యూజ్ చేస్తాను. నార్మల్ వాటి కన్నా కొంచెం లుక్ చాలా బాగా కనిపిస్తుంది. ఫ్రీక్వెంట్ గా ఎక్కువ వీడియోస్ తీసుకుంటా కాబట్టి. ఇప్పుడు ఇక్కడ నేను చూపించేవే కాకుండా ఇంకా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో, SGT ఇన్స్టాగ్రామ్ పేజ్ లో చాలా జర్మన్ సిల్వర్ ఐటమ్స్ ఉన్నాయి. వీళ్ళ పేజ్ అయితే చాలా ఫేమస్ ఇన్స్టాగ్రామ్ లో జర్మన్ సిల్వర్ కి స్పెషల్లీ. చాలా మంది ఇన్స్టాగ్రామ్ అనగానే ఆ పేజ్ ని ఎంత ట్రస్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తారు కదా. సో 100% ట్రస్ట్ వర్తి అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది గైస్, చూస్తున్నారు కదా. ఇంకా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో చాలా కలెక్షన్ ఉంది. మీకు నచ్చితే చూసి తీసుకోవచ్చు. సూపర్ కదా. ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తే మీకు అసలు
వేరే నెక్స్ట్ లెవెల్ లుక్ ఉంటుంది. ఎంత క్వాలిటీ డిజైన్ చూడండి ఎంత బాగా వచ్చిందో, సూపర్ వచ్చింది డిజైన్ అయితే. క్వాలిటీ ఎంత బాగుంది గైస్ అసలు. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా డిజైన్ వచ్చింది. యాక్చువల్గా జర్మన్ సిల్వర్ ఎప్పుడైనా తీసుకుంటే ఒక్క దగ్గరైనా ఇట్లా హోల్ పడ్డట్టు రస్ట్ లా కనిపిస్తుంది. సో అలా లేకుండా చాలా ప్యూర్ సిల్వర్ది చూసినట్టే అనిపిస్తుంది నాకైతే. ప్రమోషన్ గా చెప్తుందేమో అనుకోకండి, నాకు నిజంగా జెన్యున్ గా నచ్చాయి. ఇంకోటి ఏంటంటే లైట్ వెయిట్ ఉన్నాయి ఇవన్నీ. సో ఎక్కడికైనా క్యారీ చేయాలన్నా పెద్ద బరువు తీసుకోవాలి లేకుండా. డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా వీళ్ళ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తా చూడండి. సో గిఫ్ట్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇంకా ఇలాంటి జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. నేను ఓన్లీ పూజకి ఇప్పుడు ఏమైతే యూజ్ అవుతాయో అవి మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు ఫైనల్ గా అవుట్ఫిట్స్ చూపిస్తున్నాను అనమాట, నావి సాయివి అండ్ చిన్నోడిది. సో ఈసారి అయితే వింటేజ్ శారీ తీసుకున్నాను. అంటే చాలా డేస్ నుంచి వింటేజ్లో తీసుకోవాలి శారీ అనుకున్నాను. అందుకే నేను మొన్న మా మమ్మీకి కూడా యానివర్సరీ రోజు వింటేజ్ శారీ గిఫ్ట్ చేశాను. ఇప్పుడు ఆల్ ఓవర్ వింటేజ్ ఈస్ ట్రెండింగ్ గైస్. వింటేజ్ శారీ తెచ్చుకోవాలి అని అనుకున్నాను. సో ఐ మేడ్ ఇట్ ఫైనల్లీ. సో JYVSలో తీసుకున్నాను. శారీ చూపిస్తా, వెయిట్. అసలు నేను జెన్యున్గా చెప్తున్నా గైస్, ఇదైతే నాకు లైక్ హార్ట్ నుంచి వస్తున్న వర్డ్స్ ఇవైతే. ఎందుకంటే నేను నార్మల్లీ సో వీళ్ళ స్టోర్కి అయితే వీడియో రిక్వైర్మెంట్ ఉంది అనేసి వెళ్ళాను, వాళ్ళకి వీడియో రిక్వైర్మెంట్ ఉంటే. బట్ నాకు జెన్యున్గా వాళ్ళ కలెక్షన్ నచ్చింది. ఎంత జెన్యున్ అంటే మీరు రేపు చూస్తారనమాట నా పేజ్లో ఎక్కువ వాళ్ళ నుంచి తీసుకున్న శారీస్. ఐ రియల్లీ వాంట్ టు ఎంకరేజ్ హ్యాండ్లూమ్ శారీస్. ఎందుకంటే హ్యాండ్లూమ్ శారీస్కి ఉండే ఆ ప్యూరిటీ అదంతా ఈ శారీ చేయడానికి దగ్గర 3 months అలా టైం పట్టి ఉండొచ్చు. వాళ్ళకు కూడా ఆ వర్క్కి రెస్పెక్ట్ చేసినట్టు నాకు తీసుకోవాలనిపించింది. సో ఎప్పటి నుంచో ఇలాంటి ఒక శారీ తీసుకుందాం అనుకున్నా. సింపుల్ శారీ అంత ఎక్స్పెక్ట్ చేయకండి, వింటేజ్ శారీ. సో ఐ వాంట్ వింటేజ్ అని. సో ఇది నేను JYVS దగ్గర నుంచి తీసుకున్నాను. JYVS హ్యాండ్లూమ్ స్టోర్. ఇన్స్టాగ్రామ్ ID ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. నేను స్టోర్కి వెళ్ళినప్పుడు కూడా చూశాను వాళ్ళ దగ్గర ఈచ్ శారీ ఎంత క్వాలిటీ ఉంటుందో, అసలు ఎంత బాగుంటుందో. సో ఇది నా శారీ. అంటే చాలా ఎలివేషన్ ఇచ్చే శారీ గురించి నాకైతే బాగా నచ్చింది గైస్. నాకు చాలా బాగా నచ్చింది జస్ట్ బికాస్ ఆఫ్ బార్డర్. మెయిన్గా బార్డర్ బ్లూస్ వేసుకున్నాను, పింక్, రెడ్ ఇవన్నీ కామన్గా వేసా. చూస్ చేసుకున్నాం, వస్తుంది కదా బార్డర్ చూసారా. సో ఇది డిఫరెంట్ వింటేజ్ బార్డర్, అన్ని కంచిపట్టు బార్డర్స్ లా కాకుండా ఇది చాలా బాగా వచ్చింది బార్డర్. ఆరెంజ్ బ్లౌజ్ కూడా ట్రై చేయొచ్చు. సో ఇప్పుడైతే నేను ఆరెంజ్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోలేదు, ఇక్కడ వాయిలెట్ వచ్చింది కదా. సో ఈ వాయిలెట్ కలర్ ఇందులోనే బ్లౌజ్ వచ్చింది, సో అదే స్టిచ్ చేయించుకున్నాను. కొంచెం క్లోజర్కి రా. ఈ చిన్న చెక్స్ ఇందులో ఉండి లేని చిన్న చెక్స్, అవి చెక్స్ కూడా కాదు యాక్చువల్గా, చిన్న ఇట్లా వీవింగ్ గోల్డ్ అండ్ సిల్వర్ వీవ్ లాగా వచ్చింది చిన్నగా. ఇప్పుడు ఇది మస్తు ట్రెండింగ్ అనమాట. సో అలా అనేసి చూసి తీసుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ JYVS వాళ్ళకి. అంటే చాలా పొలైట్గా ఎంత బాగా, అంటే నేను నాకనే కాదు, నేను మా అక్క వాళ్ళకి కూడా ఇదే స్టోర్ని సజెస్ట్ చేశాను అనమాట. సో వాళ్ళు కూడా చెప్పారు అసలు శారీస్ చాలా బాగున్నాయి. మెయిన్గా చిన్న బార్డర్ పెద్ద బార్డర్ అట్లా చూస్తారు కదా. సో చాలా మందికి చిన్న బార్డర్స్ అంటే ఇష్టం. సో అట్లా చిన్న బార్డర్ ఉండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఎన్ని కలెక్షన్ ఉన్నాయో ఇట్లా మంచి కలర్లో. ఇందులో టిష్యూ కలిసే వరకు చాలా బరువు అయిపోతుంది అండ్ శారీకి ఉన్న లుక్ మొత్తం పోతుంది. బట్ ఎంత లైట్ వెయిట్ ఉందంటే లైక్ సూపర్ అంటే సూపర్ లైట్ వెయిట్. ఈ మధ్య కాలంలో ఇంత లైట్ వెయిట్ శారీ ఇప్పుడే చూస్తున్నా, బికాజ్ ఇందులో ఎలాంటి టిష్యూ లేదు, లైక్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ కాబట్టి. బ్లౌజ్ ఇది సో ఫ్రంట్ ఓపెన్ పెట్టించుకున్నాను. నేను బేసికలీ ఇట్లా ఫ్రంట్ ఓపెన్ పెట్టించుకోను, చాలా తక్కువ. కాకపోతే బ్యాక్ ఇట్లా హై నెక్ చేయించాను అనమాట. బాగుంది కదా. సో నాకు ఈ నెక్ డిజైన్ బాగా నచ్చింది. ఈ డిజైన్ అయితే ఎంత బాగా వచ్చిందో. బ్లౌజ్ ఈజ్ ఫ్రమ్ BCPC డిజైన్ అండ్ వర్క్ ఎవ్రీథింగ్. సో వాళ్ళ స్టిచ్చింగ్ నాకు చాలా నచ్చుతుంది. ప్రతి వీడియోలో చెప్పేది, బట్ బ్లైండ్గా వెళ్ళిపోతా అనమాట. ఐ వాంట్ దిస్ అని చెప్పేస్తా. నేను ఏదైనా ఒక ఈవెంట్కి మాకు అవుట్ఫిట్స్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ నేను శారీ సెలెక్ట్ చేసుకుంటా. శారీ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేస్తాను అనమాట. స్టోర్లో ఇస్తే వాళ్ళే ఎవ్రీథింగ్ దే గోన డిజైన్. అంటే నేను చెప్తాను అనమాట, చిన్నోడికి ఈ కలర్ కావాలనుకుంటున్నా అండ్ సాయికి ఈ కలర్ కావాలనుకుంటున్నా అని. హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది. సో ఈ బార్డర్ వేస్ట్ చేయాలనిపించలేదు. నేను స్పెషల్గా ఈ శారీ ఎందుకు తీసుకున్నాను అంటేనే బార్డర్ కోసం. చూసారా వర్క్, డిజైన్, డీటెయిలింగ్, గ్రీన్ థ్రెడ్స్ ఇట్లా యాడ్ చేపించాను అనమాట. వైట్ అండ్ బ్లూ ఇక్కడ పిక్చర్ పెడతా చూడండి. అప్పుడే పుట్టిన బేబీస్కి లైక్ నాకు అంత కౌంట్ ఎగ్జాక్ట్గా తెలీదు, 30 వరకు అయితే చేసాము అని చెప్పారు. లైక్ 30
50 అని నేను షాక్ అయినా నెంబర్ వినే. లైక్ అంత బాగా నచ్చింది మీ అందరికీ. ఐఎమ్ సో హ్యాపీ. దానికైతే చూసి ఇలా మీకు నచ్చి మీ స్పెషల్ మూమెంట్స్కి మీ చిన్న బేబీస్కి కూడా చేయించుకుంటున్నారంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. సో ఇది చేయించాను అనమాట. సో ఈ కలర్ బాగుంటుంది వాడికి. బేసికల్లీ ఇట్లా గోల్డ్ కలర్ బాగా అనిపిస్తుంది వాడికి. నా శారీలో జస్ట్ గోల్డ్ కలర్కి మ్యాచ్ అవుతాడు అనమాట. థ్రెడ్డింగ్ ఉంది కదా, ఈ థ్రెడ్డింగ్ వచ్చేసి వాయిలెట్ కలర్ చేపించాము. ఇక్కడ శారీలో ఉంది కాబట్టి శారీలోది వాయిలెట్ కలర్ చేపించాము. ఇట్లా ఫ్రంట్ మొత్తం ఓపెన్ చేపించాను, ఎందుకంటే వాడికి వేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఫ్రంట్ ఓపెన్ ఉంటే ఈజీగా వేయొచ్చు. డిజైన్ బాగా వచ్చింది కదా. ధోతి కూడా క్యూట్ ఉంది. డ్రెస్ అంతా ఇలా వస్తుంది. ఇది ధోతి కూడా ప్రిట్టి ఉంది. సేమ్ కలర్స్ కాకుండా ఓన్లీ ఇట్లా గోల్డ్కి మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నాను ఈ సారీ. కాకపోతే సాయి ఇంకా చిన్నోడు చాలా మ్యాచింగ్ అనమాట. వాళ్ళు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతారు. ఇది సో నా బ్లౌజ్ కలర్ సాయిది అనమాట. సో సేమ్ గ్రీన్ వెళ్ళాలనిపించలేదు. సో లాస్ట్ టైం ఏం చేసామంటే నేను బ్లూ శారీ వేసుకున్నా కాబట్టి సాయి కూడా బ్లూ కలర్ కుర్తా అండ్ చిన్నోడికి అయితే వైట్ వేసాము. ఈసారి ఈ అవుట్ఫిట్ ఎలా ఉంటుందో చూడాలి. ఐఎమ్ వెయిటింగ్ ఎలా ఉంటుంది ఓవరాల్గా. మేము ముగ్గురం అలా నించుని ఫొటోస్ దిగుతుంటే ఎలా ఉంటుందో చూడాలని. సాయిదేమో సింపుల్ డిజైన్, ఎక్కువ హెవీ కాదు, జస్ట్ గోల్డ్ డిజైన్ చేపించాను అంతే. ఇట్లా అక్కడక్కడ ఇట్లా బూటీస్, ఎప్పుడు అవే ఫ్లవర్ బూటీస్ అయిపోతున్నాయని ఇప్పుడు జిలేబీ లేపించాను అనమాట సాయిదానికి. చూడండి చిన్న జిలేబీస్ ఇవన్నీ చిన్న జిలేబీస్. ఊరికే అట్లా ఫ్లవర్ బూటీస్ అయిపోతున్నాయి అనేసి జిలేబీ స్టైల్ బాగుంది. వర్క్ ఎంత బాగా వచ్చింది చూసారు కదా. ఎప్పుడు ప్రతిసారి ఈ డీటెయిలింగ్ మిస్ అవ్వరు అనమాట. సో నాకు ఎప్పుడైనా మగ్గం వర్క్ అంటే ఆ వర్క్ చాలా చిన్నగా ఉండాలన్నమాట. ఏదైనా ఒక ఫ్లవర్ కానీ లీఫ్ కానీ చెప్పినప్పుడు ఈ లీఫ్ ఇంతే ఉంటే ఆ డిజైన్ లుక్ చాలా బాగా వస్తుంది. సో ఇక్కడ చూడండి చిన్నోడి డ్రెస్ కాబట్టి చిన్న బూటీస్ అడిగాను. దీనికి సెట్ అయ్యేలాగా ఇంత చిన్న బూటీస్ చేశారు. బాగుంది కదా. సో నా బ్లౌజ్కి కూడా సేమ్, జస్ట్ నాకు నెక్ డిజైన్ ఇట్లా కావాలని అడిగా అనమాట. జస్ట్ ఎంత సింపుల్ అని చూడండి. ఇటు సైడ్ ఏమో సింపుల్గా ఈ నెక్ డిజైన్ చాలా డిఫరెంట్గా ఉంది ఇది కదా. బ్లౌజ్ కలర్ వస్తుంది కదా గైస్. కలర్ ఇంకా పైన గ్రీన్ గోల్డ్ మస్తు సెట్ అయింది. సో మీకు కనుక కపుల్వి అవుట్ఫిట్స్ కావాలి, లేకపోతే మగ్గం వర్క్ చాలా మంచిగా డీటెయిలింగ్ ఇట్లా మిస్ అవ్వకుండా మీకు కావాల్సినట్టు ఫినిషింగ్ రావాలి. ఫినిషింగ్ అయితే హైలైట్ ఉంటుంది అసలు. సో ఇంత మంచి డీటెయిలింగ్ కావాలనుకుంటే ట్రస్ట్ బీజీ. ఇక్కడ నేను డిస్ప్లే పైన కాంటాక్ట్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మెన్షన్ చేస్తాను. సో గో అండ్ చెక్ దెమ్ అవుట్. వాళ్ళ పేజ్లో ఇంకా నేను చేసిన అవుట్ఫిట్స్ చాలా ఉంటాయి అండ్ బ్లౌజ్ డిజైన్స్ కూడా అవన్నీ. వన్ మోర్ థింగ్, నో ఫోర్సింగ్ గైస్. ఇందులో ఈ వీడియోలో నేను చూపించిన థింగ్స్ అన్నీ నో ఫోర్సింగ్. మీకు నీడ్ ఉంటే మీకు యూస్ఫుల్ అవుతేనే తీసుకోవచ్చు, చేయొచ్చు అంతే. నీడ్ లేని యూస్ఫుల్ లేని ఎందుకు వెళ్తారు ఎవరైనా. మీకు ఓన్లీ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి మాత్రమే నేను ఇక్కడ ఉన్నా. లేదు మీరు ఇక్కడికే వెళ్ళండి అని నేను చెప్పను. సో మీకు నచ్చిన వాళ్ళ దగ్గర వెళ్ళి స్టిచ్ చేయించుకోవచ్చు. బట్ బాగుంటుందని సజెస్ట్ చేయడానికి మాత్రమే ఇక్కడ ఉన్నా. ఓకేనా. శారీ నచ్చిందా, మా చిన్నోడి డ్రెస్ నచ్చిందా, ఎవరిది నచ్చింది, ఏది నచ్చింది కామెంట్స్లో చెప్పండి గైస్. సో ఇది మా మమ్మీ శారీ. ఈ శారీ అయితే 1 month బ్యాక్ తీసుకున్నాను. మా మమ్మీకి ఆల్రెడీ రెడీ చేయించి పెట్టాను అనమాట. సో మా అక్క రిసెప్షన్కి మా మమ్మీ వేరే శారీ కట్టుకున్నారు ఇది వద్దని. సో ఇది ఏదైనా మన ఇంట్లో ఈవెంట్స్కి కట్టుకుందాంలే అనేసి, సో అందుకే ఇప్పుడు వేసుకుందాం అనుకుంటుంది. డార్క్ కలర్ విత్ ఆరెంజ్ బార్డరే హైలైట్ అనమాట. బాగుంది కదా. సో ఈ శారీ వచ్చేసి శ్వేతారెడ్డి కల్కన్న గారి పేజ్లో తీసుకున్నాను. మా మమ్మీకి ఈ కలర్ అంటే చాలా ఇష్టం గైస్. నాలాగా మా అమ్మ కూడా డార్క్ కలర్స్ పిచ్చి. సో నేనే పిచ్చి అంటించాను అనమాట. కానీ చాలా బాగుంది గైస్. శారీ అయితే చాలా బాగుంది. సో వన్ సైడ్ బార్డర్ ఇలా చిన్నగా వచ్చింది అండ్ నెక్స్ట్ సైడ్ బార్డర్ ఇలా పెద్దగా వచ్చింది. అది కూడా చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్గానే ఉంది. బాగుంది కదా. దీనిపైనకి హైలైట్ వచ్చేసి బ్లౌజ్ అండ్ ఆల్సో నాకు మా మమ్మీకి ఒక ఆరెంజ్ కలర్ బ్లౌజ్ లేదనమాట. సో ఇది బాగుండాలని ఇలా స్టిచ్ చేయించాను. వేరే వాటికి కూడా యూజ్ అయ్యేలాగా స్టిచ్ చేయించాను. నా శారీకి ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది కదా, సో దానికి కూడా సెట్ అయ్యేలాగా స్టిచ్ చేయించాను అనమాట. ఫర్దర్గా ఎప్పుడైనా యూజ్ చేసినప్పుడు. ఎంత బ్యూటిఫుల్ ఉందో ఈ బ్లౌజ్ అయితే. సో ఐ మీన్ లవ్ విత్ దిస్ వర్క్ గైస్. ఎంత బాగా వచ్చిందో, గ్రాండ్గా ఉంది. అంటే బ్రైడ్స్కి కూడా యూజ్ అవుతుంది ఇట్లా చాలా బాగా. సో ఇది శ్రీ మహిరా కౌచర్లో స్టిచ్ చేయించాను. పర్ఫెక్ట్ చేశారు వర్క్, చాలా బాగా వచ్చింది. సో మగ్గం డిజైన్ ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తుందో. సో హెవీగా వర్క్ కాకుండా ఇట్లా బార్డర్ పెట్టించాను అనమాట. హెవీ వర్క్ అయితే బాగుండదని చెప్పి ఇట్లా సింపుల్ బార్డర్ పెట్టించాను. ఇట్లా ఫ్రంట్ ఓపెన్ అండ్ బ్యాక్ హై నెక్.
సో మనం ఎప్పుడైనా బ్యాక్ హై నెక్ పెట్టించుకుంటే ఏంటంటే సో బాడీ ఇట్లా ఇట్లా దగ్గరికి కనిపిస్తుంది. సో వైడ్ బ్యాక్ సైడ్ ఇట్లా వైడ్ యూ కానీ వైడ్గా పెట్టిస్తే ఏంటంటే ఇంకా బాడీ లార్జ్గా కనిపిస్తుంది. కొంచెం చెబ్బిగా అయినా కాబట్టి సో బ్యాక్ సైడ్ కొంచెం హై నెక్ పెట్టించిన బ్లౌజెస్ అన్నీ నాకు చాలా చాలా బాగా సెట్ అవుతాయి అండ్ అవి పర్ఫెక్ట్గా అనిపిస్తాయి అండ్ నేను కొంచెం పక్కకు కూడా కనిపిస్తాయి అందులో. సో ఈ టిప్ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాను. సో మా మమ్మీ కూడా అందుకే ఇట్లా హై నెక్ పెట్టించాను బ్యాక్ సైడ్. బాగుంది కదా బ్లౌజ్, ఆరెంజ్ కలర్ కదా, ఇట్లా మంచిగా బ్రైట్ గా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఇలాంటి వర్క్ బ్లౌజెస్ బ్రైడ్స్ కి కూడా చాలా బాగుంటాయి. సో అన్ని అరేంజ్మెంట్స్ గురించి అయితే మాక్సిమం ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను. ఇక్కడైతే డెకోర్ స్టార్ట్ చేశారు. ఇంట్లో ఇలా యశోద కృష్ణని చూస్తేనే ఎంత మంచి వైబ్స్ వచ్చాయో. అసలు ఇదే డెకోర్ చేయించుకోవాలని ఉండే. ఇది ఎంత ఓల్డ్ మోడల్ అయినా సరే చాలా లైవ్లీగా వైబ్రెంట్ గా కనిపిస్తుంది. చాలా సింపుల్ డెకోర్ ఇది, బడ్జెట్ లో అయిపోయింది. ఇంకా మంచిగా అరిటాకులతోటి ఇట్లా బ్యానర్ మొత్తం గ్రీనరీ అన్నమాట. బాగా అనిపించింది అసలు. మొత్తం ఓవరాల్ గా అయిపోయాక చూడండి, నాకు ఫ్రెష్ ఫ్లవర్స్ కావాలని చెప్పాను. దే మేక్ షూర్ ఇట్. ఇంకా ఇంట్లోనే చేయించాలనిపించింది. కింద కమ్యూనిటీ హాల్లో చేద్దాం అనుకున్నాము, కాకపోతే పెద్దగా అయిపోతుందని ఇంట్లోనే చేసాము సింపుల్ గా. ఇంట్లో ఈ డెకోర్ చేస్తుంటే ఆ వైబ్స్ అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, అంత బెస్ట్ ఉండే. సో నాకు అన్ని ఫ్రెష్ ఫ్లవర్స్ ఫ్రెష్ లీవ్స్ తో డెకరేషన్ కావాలన్నాను. దే మేక్ షూర్ లైక్ ఫ్రెష్ ఉన్నాయి అన్ని అని. ఈ మధ్య నా పేజ్ ని అయితే చాలా మంది డెకోర్స్ కోసం కూడా చూస్తున్నారు, చాలా ఈవెంట్స్ అవుతున్నాయి కాబట్టి. నేను పర్టికులర్ గా డెకోర్ ఎలా సెలెక్ట్ చేసుకుంటానంటే థీమ్ కి సెట్ అవ్వాలి, మా అవుట్ఫిట్స్ కి కూడా సెట్ అవ్వాలి పర్ఫెక్ట్ గా. నాకైతే ఈ ఫ్రెష్ ఫ్లవర్స్ చాలా బాగా నచ్చాయి. ముందు రోజు ఈవెంట్ ఎర్లీ మార్నింగ్ రేపు ఉంది అనగా నైటే వచ్చి మొత్తం ఇలా ప్రిపేర్ చేశారు. ఈవెంట్ రోజే మార్నింగ్ అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది, ఇంకా ఫుల్ హడావిడి ఉంటది కదా రెడీ అవ్వడం అదంతా. సో మీ ఇంట్లో కూడా ఈవెంట్ ఇలాంటివి ఏవైనా ఉంటే ముందు రోజే ఈ డెకోర్ ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి ముందు రోజు నైటే. నేనైతే దగ్గరుండి మొత్తం పిన్ టు పిన్ డెకోర్ ఎలా చేశారు అని చూసాను. అసలు ఏ ఫ్లవర్ కూడా వాడిపోలేదు, అంత ఫ్రెష్ ఫ్లవర్స్ తీసుకొచ్చారు. మా నేమింగ్ సెరమనీ డెకరేషన్ కూడా మీ అందరికి నచ్చింది కదా. సో చాలా డిఎంసీ వచ్చాయి నాకైతే. సో ఈ డెకోర్ కూడా మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఎండ్ వరకు చూడండి. మీ ఇంట్లో ఏదైనా సింపుల్ ఈవెంట్స్ ఉంటే బయట ఫంక్షన్ హాల్లో చేసే కన్నా ఇట్లా ఇంట్లో అయితే సింపుల్ గా స్పేస్ ఉంటే మంచిగా చేసేసుకోవచ్చు. నా ఐస్ అయితే మొత్తం యశోద కృష్ణ ఆ బ్యానర్ పైనే ఉండే, అంత స్టన్నింగ్ ఉండే. అసలు ఎంత లైవ్లీగా ఎంత బ్యూటిఫుల్ గా కనిపించిందో అసలు. నేనే పినింట్రెస్ట్ నుంచి ఈ పిక్చర్ డౌన్లోడ్ చేసి పంపించాను. నాకు ఇలా వింటేజ్ యశోద కృష్ణ కావాలి, ఇంకా తినిపించే పిక్చరే కావాలి అన్నప్రసన్న కాబట్టి అని. ఇలా చిన్న చిన్న డీటెయిల్స్ అస్సలు మిస్ అవ్వద్దు. మనకి ఫైనల్ గా అవుట్పుట్ బాగా రావాలి అనుకుంటే మనం ఎలాంటి బ్యానర్ చూస్ చేసుకుంటున్నాం, ఫ్లవర్ ఏంటి, మన అవుట్ఫిట్స్ కి మ్యాచ్ అవుతుందా లేదా అని సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ తనే అనమాట డెకోర్ చేపించేది. యశు ఈవెంట్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మెన్షన్ చేస్తాను చూడండి. సో తన దగ్గరుండి వచ్చి చూస్తున్నారు డెకోర్ అంతా ఎలా వస్తుంది అని. మీ ఇంట్లో నెక్స్ట్ ఏమైనా ఈవెంట్స్ ఉంటే ఇట్లానే సింపుల్ ఈవెంట్స్, వరలక్ష్మి రథంకి కూడా ఇలాంటి డెకోర్ చాలా బాగుంటది. సో ఇలాంటి సింపుల్ ఈవెంట్స్ కి మీరు ఏదైనా డెకోర్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఐడి. మీరు చూస్తున్నారు కదా వర్క్ అయితే చాలా నీట్ గా చేశారు. ఆ ఫ్లవర్స్ హ్యాంగింగ్ అదంతా సో అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా మంచిగా ఫిల్ చేశారు అండ్ నీట్ గా వాళ్ళే అన్ని అరేంజ్ చేసుకున్నారు. ఇక్కడ మా చిన్నోడు చూడండి మంచిగా తన దగ్గరికి వెళ్ళిపోయాడు. సో కొత్త లేదు పాత లేదు, మంచి ఎవరు వచ్చినా వాళ్ళ దగ్గరికి మంచిగా అట్లా వెళ్ళిపోయి చూస్తూ ఉంటాడు. ఇంకా షీ సో స్వీట్. వచ్చినప్పటి నుంచి మా చిన్నోడిని ఎత్తుకొని ఉంది. సో ఇక్కడ ఏ మ్యాట్ వేయాలా అని ఆలోచిస్తూ ఉంటే నేను ఇదే వేయండి, ఇది చాలా లైవ్లీగా ఇంకా ట్రెడిషనల్ వింటేజ్ లో కనిపిస్తుంది అని చెప్పాను. మ్యాట్స్ నా దగ్గరే ఉండే, అవి నేను అప్పుడు ఎస్థెటిక్ ఆర్ట్ పేజ్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను. అవి అయితే చాలా బాగా యూజ్ అవుతున్నాయి. ఇలా ట్రెడిషనల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు అలాంటి మ్యాట్స్ ఇంట్లో అయితే డెఫినెట్ గా ఉండాల్సిందే, బాగుంటాయి అసలు సింపుల్ గా వేసిన. సో ఇక్కడ బోర్డ్స్ కూడా అన్ని రెడీ అయిపోయాయి అనమాట. దైవిక్ బోర్డ్ లో పడితే బొబ్బట్లు, దైవిక్ కూ కొడితే ఉండ్రాలు, ఇలాంటి బోర్డ్స్ అన్ని రెడీ అయిపోయాయి అనమాట. 6 బోర్డ్స్. ఇందాక స్వీట్స్ ప్రిపేర్ చేశాను కదా వీటి కోసమే. మా చిన్నోడైతే ఆ రోజు నైట్ అయితే ఇంట్లో ఏం హడావిడి అవుతుంది అని అలా చూస్తున్నాడు, అసలు పడుకోకుండా. ఎంత పడుకోబెట్టి వచ్చినా పడుకోలే. మమ్మీ కూడా చాలా ట్రై చేసింది. సో ఇంట్లో ఏదైనా ఇట్లా హడావిడి అవుతుంటే వాడు అలా చూస్తూ ఉంటాడు. వాడికి ఏదైనా ఇట్లా నాలాగా హడావిడి ఉండడం ఇష్టం. సో అలా హడావిడి ఉంటే అసలు పడుకోడు. నెక్స్ట్ డే మార్నింగే ఈవెంట్ ఉంది. అసలు వాడికి స్లీప్ లేకపోతే క్రాంకీ అయిపోతాడు. సో కొంచెం టెన్షన్ ఉండే, అందుకే ఫాస్ట్ గా కూడా చేసేయమన్నాను. చాలా క్విక్ గా కంప్లీట్ చేశారు. ఇంకా అవుట్పుట్ అయితే నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా డబుల్ త్రిబుల్ ఉండే, చాలా బ్యూటిఫుల్ ఉంది. చూడడానికి
ఎంత సింపుల్ గా ఉందో అంతే బ్యూటిఫుల్, ఇంకా అంతే లైవ్లీగా కనిపించింది డైరెక్ట్ గా కూడా. ఇక్కడ మా చిన్నోడైతే మొత్తం ఏంటిది, ఇది మొత్తం ఏంటి హంగామా అని చూస్తూనే ఉండే. వాడికప్పుడు ఎగ్జాక్ట్ 6 months 6 days కి చేసామన్నమాట. సో అప్పుడు కొంచెం చిన్నగా ఉండే మోడు, అప్పుడు కొంచెం కామ్ ఉండేవాడు. ఇప్పుడైతే ఫుల్ యాక్టివ్ అండ్ అల్లరి కూడా స్టార్ట్ అయింది. మా చెల్లికి ఇక్కడ పెట్టిన ఫ్లవర్స్ అన్ని నచ్చాయి. న్యాచురల్ ఫ్లవర్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో కదా. అసలు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లవర్ బొకే ఎంత బాగుండేనో అసలు. మొత్తం కలర్ఫుల్ గా ఇలా మంచిగా అరేంజ్ చేశారు. అన్ని కలర్స్ ఉన్నాయి కదా, వైట్, పింక్, ఎల్లో, వైలెట్ కలర్. ఈ ఫ్లవర్స్ అయితే ఈవెంట్ అయిపోయాక ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఇంతే ఫ్రెష్ గా ఉండే. అసలు తీసేటప్పుడు అయితే నా మనసు ఒప్పలేదు తీపించడానికి, ఎందుకంటే ఈ డెకోర్ ఆ కృష్ణ ఇంకా యశోద థీమ్ వల్ల చాలా మంచి వైబ్స్ ఉండే ఇంట్లో కూడా. ఈ డెకోర్ కి మొత్తం హైలైట్ ఆ బ్యానర్ ఎంత బాగా అనిపించిందో అసలు. అండ్ ఆ ఫ్లవర్స్ హ్యాంగింగ్ వి కూడా చాలా బాగా సెట్ అయింది. మా ఇంట్లో అయితే అందరికి చాలా బాగా నచ్చింది డెకోర్. ఈ పక్కన ఫ్లవర్స్ అన్ని దే మేక్ షూర్ ఆన్ పాయింట్ అన్నమాట ప్రతిదీ. ఇంకా సింపుల్ గా బయట అయితే డోర్ డెకోర్ ఇంకా ఎంట్రీ బోర్డ్ కూడా పెట్టించాము. అది నేను నెక్స్ట్ వ్లాగ్ లో చూపిస్తాను ఎవ్రీథింగ్. ఈ డెకోర్ కనుక మీకు నచ్చితే డెఫినెట్ గా మీ నెక్స్ట్ ఈవెంట్స్, అప్కమింగ్ ఈవెంట్స్, సో ఓన్లీ అన్నప్రసన్న అని కాదు, వాళ్ళు చాలా డెకోర్స్ చేస్తుంటారు. చాలా పెద్ద ఈవెంట్స్, వాళ్ళు వెడ్డింగ్ ఈవెంట్స్ కూడా అన్ని చేస్తారు. సో ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్, ఇన్స్టాగ్రామ్ ఐడి మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. సో గైస్, ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో వల్ల చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ కమింగ్ వీడియోలో మా దైవిక్ బాబు అన్నప్రసన్న ఈవెంట్ మొత్తం ఎలా జరిగింది అనేది చూపిస్తాను. స్టే ట్యూన్డ్ గైస్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ది బెస్ట్ వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై గైస్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, బై బై.